హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాను లా క్లాసెస్. ఈరోజు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లో అడాప్షన్ రిలేటెడ్ ప్రావిజన్స్ గురించి తెలుసుకుందాం. ఈ యాక్ట్ లో చాప్టర్ 2 అడాప్షన్ గురించి అండ్ చాప్టర్ 3 మెయింటెనెన్స్ గురించి చెప్తుంది. సెక్షన్ 5 to 17 చాప్టర్ 2 లో కవర్ అవుతాయండి. ఇవన్నీ అడాప్షన్ సంబంధించిన ప్రావిజన్స్ గురించి మనకి తెలియజేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఒక విధంగా ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెక్షన్స్ అన్నింటినీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది ఈ వీడియో ఆఖరిలో ఒక టిప్ చెప్తానండి. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇక చాప్టర్ 2 లో ఫస్ట్ సెక్షన్ సెక్షన్ 5 ఏముంటుందంటే అడాప్షన్ టు బి రెగ్యులేటెడ్ బై దిస్ చాప్టర్. అంటే ఈ యాక్ట్ కమెన్స్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక హిందూ అడాప్షన్ జరగాలంటే ఈ చాప్టర్ యొక్క ప్రావిజన్ ని అనుసరించే ఆ అడాప్షన్ జరగాలి తప్ప వేరే విధంగా అంటే ఈ ప్రావిజన్స్ కి విరుద్ధంగా చేస్తే ఆ అడాప్షన్ చెల్లదు అని. అంటే ఈ చాప్టర్ కి కాంట్రవెన్షన్ గా అడాప్షన్ జరిగేటట్టయితే దట్ అడాప్షన్ షల్ బి వైడ్ అన్నమాట. ఏ అడాప్షన్ వైడ్ గా డిక్లేర్ చేయబడిందో అడాప్టివ్ చైల్డ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడాప్టివ్ ఫ్యామిలీలో ఎటువంటి రైట్ క్రియేట్ అవ్వదు. అలాగే బర్త్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అంటే పుట్టిన ఇల్లు ఆ ఇంటి నుండి వాళ్ళకి ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ డిస్ట్రాయ్ అవ్వడం కూడా జరగదు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 6 రిక్వైర్స్ ఆఫ్ వ్యాలిడ్ అడాప్షన్ గురించి చెప్తుంది. ఈ సెక్షన్ లో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఆ అడాప్షన్ వ్యాలిడ్ గా భావించడం జరుగుతుంది అనమాట. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ కండిషన్ ద పర్సన్ అడాప్టింగ్ హ్యాస్ ద కెపాసిటీ అండ్ ఆల్సో ద రైట్ టు టేక్ ఇన్ అడాప్షన్. అంటే ఎవరైతే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ చైల్డ్ ని అడాప్ట్ చేసుకునే హక్కు అర్హత రెండు ఉండాలి. మరి ఏంటా అర్హతలు అంటే మనం తర్వాత చెప్పుకోబోయే సెక్షన్స్ లో మనం నేర్చుకుంటామండి. సెకండ్ పాయింట్ ద పర్సన్ గివింగ్ ఇన్ అడాప్షన్ హ్యాస్ ద కెపాసిటీ డూ సో. అలాగే ఎవరైతే అడాప్షన్ ఇవ్వబోతున్నారో వాళ్ళకు కూడా ఆ పర్సన్ ని అడాప్షన్ కి ఇవ్వగలిగే అర్హత కలిగి ఉండాలి. థర్డ్ పాయింట్ ద పర్సన్ అడాప్టెడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ టేకెన్ ఇన్ అడాప్షన్. ఎవరైతే చైల్డ్ ఉన్నారో అడాప్షన్ కి ఇవ్వబోయే చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అడాప్షన్ కి ఇవ్వగలిగే కేపబిలిటీ ఉండాలన్నమాట. ఇక ఫోర్త్ పాయింట్ ద అడాప్షన్ ఈస్ మేడ్ ఇన్ కంప్లైన్స్ విత్ ది అదర్ కండిషన్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్. అంటే ఈ సెక్షన్ లో ఉండే కండిషన్సే కాకుండా మిగిలిన సెక్షన్స్ అంటే ఈ చాప్టర్ లో ఉండే మిగిలిన సెక్షన్స్ లో కూడా ఉండే కండిషన్స్ ని కూడా కంప్లై చేయగలగాలి. ఇక సెక్షన్ 7 ఏం చెప్తుందంటే కెపాసిటీ ఆఫ్ ఎ మేల్ హిందూ టు టేక్ ఇన్ అడాప్షన్. దీని ప్రకారం ఏంటంటే ఒక హిందూ మేల్ పర్సన్ సన్ ని గానీ డాటర్ గానీ అడాప్ట్ చేసుకోవాలంటే సౌండ్ మైండ్ అయి ఉండి మేజర్ అయి ఉంటే అడాప్షన్ చేసుకోవడానికి అతని కెపాసిటీ ఉన్నట్టుగా భావించవచ్చు. అలాగే ఒకవేళ అడాప్షన్ టైం కి భార్య బ్రతికి ఉంటే భార్యకి కన్సెంట్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఇది మ్యాండేటరీ కండిషన్ అండి. ఆమె కన్సెంట్ లేకుండా కనుక అడాప్షన్ చేసుకోవాలంటే అయితే ఆ అడాప్షన్ చెల్లదు, వైడ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ భార్య కనుక సన్యాసం తీసుకుని ఉంటే లేదా హిందూ మతాన్ని మార్చుకుని ఉంటే లేదా ఏదైనా ఒక కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టు ద్వారా అన్సౌండ్ మైండ్ పర్సన్ గా డిక్లేర్ చేసి ఉంటే అలాంటి పరిస్థితుల్లో భర్త ఆమె యొక్క కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సెక్షన్ లో ఉండే ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఇఫ్ అ పర్సన్ హ్యాస్ మోర్ దెన్ వన్ వైఫ్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్, అంటే అడాప్షన్ చేసుకునే టైంకి అతనికి ఒకరిని మించిన భార్యలు ఉన్నారనుకోండి, ఇద్దరు గాని ముగ్గురు గాని భార్యలు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళందరి కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం పాలిగమీ అండ్ బైగమీ మ్యారేజెస్ బాయిడ్ అని చెప్తున్నాం కదా, ఆ మ్యారేజెస్ చెల్లమంటున్నాం కదా. అలాంటప్పుడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు భార్యల గురించి ఎందుకు చెప్పడం జరిగింది? ఎందుకంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది 1955 వచ్చింది. సో బైగమస్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో 1955 యాక్ట్ వచ్చిన తర్వాత చెల్లవు. కానీ అంతకు ముందు జరిగిన మ్యారేజెస్ అన్ని వైడ్ గా డిక్లేర్ చేయడం జరగదు కదండి. సో ఆ మ్యారేజెస్ వ్యాలిడే. ఎందుకంటే 1955 యాక్ట్ మనకి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లో కాదు, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో పనిచేస్తుంది. సో 1955 యాక్ట్ కు ముందు జరిగిన పెళ్లిళ్ళు ఏవైతే ఉన్నాయో బైగమస్ మ్యారేజ్ కావాలి, పాలిగమీ కానివ్వండి, అలాంటి అప్పుడు మ్యారేజ్ జరిగి ఉంటే వాళ్ళు కనుక అడాప్షన్ చేసుకున్నట్టయితే అతని భార్యలు అందరి యొక్క కన్సెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట.
ఇక భోతురామ్ వర్సెస్ రామ్లాల్ కేసులో కోర్టు ఏమందంటే అండర్ సెక్షన్ 7 ఎనీ మేల్ హిందూ వెదర్ హీ ఈస్ ఎ బ్యాచులర్, మ్యారీడ్, widower or a divorcee is entitled to adopt. However, if he is married, consent of the wife. If he has more than one wife, consent of all the wives is a prerequisite for marriage. Without such consent, the adoption is void. Even if one of the wife is living separately without dissolution of marriage, her consent is also necessary except for the reasons stated in this section. అంటే ఈ సెక్షన్ ప్రకారం బ్యాచులర్ కావచ్చు, విడోవర్ కావచ్చు, డివోర్సీ కావచ్చు, మ్యారీడ్ పర్సన్ కావచ్చు, అడాప్షన్ తీసుకోవడానికి అర్హత ఉన్నట్టే. వాళ్ళు సౌండ్ మైండ్ అయి ఉండి మేజర్ అయితే సరిపోతుంది. ఒకవేళ పెళ్లి జరిగి ఉంటే కనుక కంపల్సరీ ఆ భార్య యొక్క కన్సెంట్ తీసుకోవాలి, లేకపోతే అడాప్షన్ వైడ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతని యొక్క వైఫ్ అతనితో కాకుండా వేరుగా సెపరేట్ గా నివసిస్తూ ఉండేటట్టు అయితే అయినప్పటికీ కూడా ఆమె యొక్క కన్సెంట్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కన్సెంట్ విషయానికి వచ్చేసరికి కన్సెంట్ వ్యాలిడ్ కన్సెంట్ అయి ఉండాలండి. అంటే కన్సెంట్ షుడ్ బి రైటింగ్ ఆర్ పాజిటివ్ అఫర్మేటివ్ యాక్ట్ డన్ బై వాలంటరీ అన్నమాట. అడాప్షన్ సెరమనీలో ఆవిడ ప్రెసెంట్ అయినంత మాత్రాన ఆవిడ వ్యాలిడ్ కన్సెంట్ ఇచ్చినట్టు భావించడం జరగదన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ కేస్ భీమా కోటా వర్సెస్ శరత్ చంద్ర కోటా. ఈ కేసులో కోర్టు ఏముందంటే ద ప్రెసెంట్ ఆఫ్ విడోడ్ డాటర్ ఇన్ లా విల్ నాట్ ప్రిక్లూడ్ ద అడాప్షన్ బై ఎ సన్లెస్ పేరెంట్. పూర్వం హిందువుల ప్రకారం కొడుకు చనిపోతే కోడలు బ్రతికుండగా అడాప్షన్ తీసుకోవడానికి పేరెంట్ కి హక్కు ఉండేది కాదు. కానీ ఆ రూల్ ని ఇప్పుడు అబాలిష్ చేశారు. కాబట్టి ఇప్పుడు సెక్షన్ 7 ప్రకారం కొడుకు చనిపోయినా కోడలు బ్రతుకున్నా పేరెంట్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు లేదా అతన్ని చనిపోతే ఆయన భార్య కావచ్చు, అడాప్షన్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లము లేదు. దానికి కోడల్ ప్రెజెన్స్ అడ్డుకట్ట కాదనమాట. నౌ నెక్స్ట్ సెక్షన్ 8 కెపాసిటీ ఆఫ్ ఫీమేల్ హిందూ టు టేక్ ఇన్ అడాప్షన్. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఒక ఫీమేల్ హిందూ ఒక అబ్బాయిని గాని అమ్మాయిని గాని అడాప్ట్ చేసుకోవాలంటే వాళ్ళు సౌండ్ మైండ్ అండ్ మైనర్ కాని వాళ్ళై ఉండాలి. అంతేకాకుండా అడాప్షన్ తీసుకునే టైంకి ఆవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే, అప్పటికే ఆమె భర్త బ్రతికి ఉంటే అతని యొక్క కన్సెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన కన్సెంట్ తీసుకోకపోతే అడాప్షన్ చెల్లదనమాట, వైడ్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సెక్షన్ లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ భర్త కనుక సన్యాసం తీసుకుని ఉంటే, లేదా హిందూ మతాన్ని మార్చుకుని ఉంటే, లేదా ఏదైనా కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టు ద్వారా అన్సౌండ్ మైండ్ గా డిక్లేర్ చేయబడి ఉంటే అతని యొక్క కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సెక్షన్ ప్రకారం పెళ్ళైన వాళ్లే కాకుండా పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళయి డివోర్స్ అయిన వాళ్ళు, లేదా భర్త చనిపోయి ఉన్న వాళ్ళు కూడా అడాప్షన్ తీసుకోవచ్చు. ఇక సెక్షన్ 9 ఏం చెప్తుందంటే పర్సన్స్ కేపబుల్ ఆఫ్ గివింగ్ ఇన్ అడాప్షన్. అంటే ఎవరైతే అడాప్షన్ ఇస్తున్నారో వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? దీని ప్రకారం తల్లిదండ్రులు అండ్ గార్డియన్ తప్ప ఇంకెవరు అడాప్షన్ ఇవ్వడానికి లేదు. ఇక క్లాస్ 2 దీన్ని పర్సనల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2010 ద్వారా ఈ యాక్ట్ లోకి సబ్స్టిట్యూట్ చేయడం జరిగిందండి. దీని ప్రకారం ఏంటంటే తన బిడ్డని అడాప్షన్ ఇవ్వడానికి, అది కొడుకు కావచ్చు లేదా కూతురు కావచ్చు, తల్లిదండ్రులు ఇద్దరికి అడాప్షన్ ఇవ్వడానికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. కానీ ఎవరు అడాప్షన్ కి ఇచ్చినా ఇంకొకరి యొక్క కన్సెంట్ తోనే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కన్సెంట్ ఎప్పుడు అవసరం లేదంటే వారిలో ఒకరు సన్యాసం తీసుకున్నా, హిందూ మతాన్ని విడిచిపెట్టి వేరే మతానికి మారిపోయినా, లేదా ఎనీ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ కోర్టు ద్వారా అన్సౌండ్ మైండ్ పర్సన్ గా డిక్లేర్ చేసిన వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్ 3 దీన్ని పర్సనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2010 ద్వారా యాక్ట్ నుంచి తీసేయడం జరిగిందండి. నెక్స్ట్ క్లాస్ 4 దీన్ని అమెండ్మెంట్ యాక్ట్ 1962 ద్వారా యాక్ట్ లోకి సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ క్లాస్ 4 లో గార్డియన్ ఏ గ్రౌండ్స్ లో అడాప్షన్ ఇవ్వచ్చు అనే దాని గురించి చెప్పడం జరిగిందండి. ఆ గ్రౌండ్స్ ఏంటంటే వేర్ బోత్ ద ఫాదర్ అండ్ మదర్ ఆర్ డెడ్, అంటే పేరెంట్స్ ఇద్దరు చనిపోయినా, ఆర్ హ్యావ్ కంప్లీట్లీ అండ్ ఫైనల్లీ రెనౌన్స్ ద వరల్డ్, అంటే వాళ్ళిద్దరూ సన్యాసం తీసుకున్నా, ఆర్ హ్యావ్ అబండెంట్ ద చైల్డ్, అంటే ఆ బిడ్డను వాళ్ళు విడిచిపెట్టేసిన, ఆర్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై ది కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ టు బి ది అన్సౌండ్ మైండ్, ఆర్ అంటే కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టు ద్వారా వాళ్ళిద్దరూ అన్సౌండ్ మైండ్ గా డిక్లేర్ చేయబడిన, లేదా
ఆ చైల్డ్ యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా ఇలాంటి గ్రౌండ్స్ లో ఆ బిడ్డ యొక్క సంరక్షణ ఈ గార్డియన్ చేస్తూ ఉండేటట్టయితే ఈ గార్డియన్ అడాప్షన్ ఇచ్చే ముందు కోర్టు యొక్క ప్రయర్ పర్మిషన్ తీసుకొని ఆయన అడాప్షన్ ఇవ్వచ్చు వేరే వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళకే కాదు, కోర్టు ప్రయర్ పర్మిషన్ ద్వారా తాను కూడా ఆ బిడ్డని తన కోసం అడాప్షన్ తీసుకోవచ్చు. ఇక క్లాస్ 5 ప్రకారం ఏంటంటే కోర్టు గార్డియన్ కి అడాప్షన్ విషయంలో పర్మిషన్ ఇచ్చే ముందు చైల్డ్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది. అంతేకాకుండా చైల్డ్ యొక్క విషెస్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ ఏజ్ ని బట్టి లేదా కోర్టు వేసే క్వశ్చన్ కి ఆ బిడ్డ సరైన సమాధానం చెప్పగలిగే తెలివితేటలు కలిగి ఉండేటట్టయితే వాళ్ళ విష్ ని కూడా కోర్టు కన్సిడరేషన్ లోకి తీసుకొని దాన్ని బట్టి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా భార్యాభర్తలు డివోర్స్ ద్వారా విడిపోయేటట్టయితే ఫాదర్ కనుక ఆ బిడ్డను అడాప్షన్ కి ఇచ్చేటట్టయితే కంపల్సరీ మదర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ఈవెన్ దో వాళ్ళిద్దరూ విడిపోయినా సరే. ఇక ఈ సెక్షన్ ప్రకారం ఫాదర్ మదర్ అంటే రియల్ న్యాచురల్ ఫాదర్ అండ్ న్యాచురల్ మదర్ వస్తారు తప్ప అడాప్టివ్ ఫాదర్ అడాప్టివ్ మదర్ రారు. అండ్ ఈ సెక్షన్ ప్రకారం గార్డియన్ అంటే ఎవరంటే a person having the care of the person, of a child, or of both his person and property, and includes a guardian appointed by will of the child's father or mother and a guardian appointed or declared by the court. ఇక్కడ కోర్ట్ అంటే సిటీ సివిల్ కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వస్తాయండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 10. సెక్షన్ 10 పర్సన్స్ హూ మే బి అడాప్టెడ్ గురించి చెప్తుంది. అంటే ఎవరైతే అడాప్షన్ లోకి తీసుకోబోతున్న పర్సన్ ఉన్నారో అంటే ఆ చైల్డ్ ఉన్నారో వాళ్ళ యొక్క కెపాసిటీ గురించి తెలియజేస్తుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఎవరైతే అడాప్షన్ కి వెళ్ళబోయే పర్సన్ ఉన్నారో ఆడ అయి ఉండొచ్చు లేదా మగ అయి ఉండొచ్చు, కానీ హిందూ అయి ఉండాలి. అలాగే ఆల్రెడీ వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్న పర్సన్ అయి ఉండకూడదు, పెళ్లి అయ్యి ఉండకూడదు. కానీ దీనికి ఎక్సెప్షన్ ఉంది. ఒకవేళ వాళ్ళ కస్టమ్స్ లో గనక పెళ్ళైన వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు అనే రీతి రివాజులు ఏమైనా ఉండేటట్టయితే వాళ్ళకు మాత్రమే ఈ ఎక్సెప్షన్ వర్తిస్తుందండి, లేకపోతే పెళ్ళైన వాళ్ళని అడాప్షన్ చేసుకోవడానికి లేదన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అడాప్టెడ్ పర్సన్ 15 ఏళ్ళు నిండిన వ్యక్తి ఉండకూడదు. కానీ దీనికి కూడా ఎక్సెప్షన్ ఉందండి. దీని ప్రకారం అయితే పార్టీస్ యొక్క కస్టమ్స్ లో అంటే వాళ్ళ యొక్క రీతి రివాజుల్లో 15 ఏళ్ళు నిండిన వ్యక్తులను కూడా అడాప్షన్ చేసుకునే ఆచారం ఉండేటట్టయితే ఈ ఎక్సెప్షన్ వాళ్ళకి చెల్లుతుందండి. కానీ నార్మల్ గా అయితే 15 ఏళ్ళు నిండిన వ్యక్తిని అడాప్షన్ తీసుకోవడానికి కుదరదన్నమాట. దీనికి సంబంధించి ఒక కేసు ఉందండి, అట్లూరి బ్రహ్మానందం వర్సెస్ అన్నాసాయి బాపూజీ. ఈ కేసులో రెస్పాండెంట్ ని అన్నా సీతారామయ్య గారు అనే ఆయన అడాప్ట్ చేసుకున్నారు. అప్పటికే ఆ అబ్బాయికి 15 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో ఈ అడాప్షన్ వ్యాలిడిటీ మీద అట్లూరి బ్రహ్మానందం గారు కేసు వేసుకోవడం జరిగింది. దానికి ట్రయల్ కోర్టు ఈ అడాప్షన్ చెల్లుతుంది అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టుకి అప్పీల్ వెళ్తే హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు యొక్క జడ్జ్మెంట్ ని అప్హెల్డ్ చేసింది. ఆ తర్వాత ఇదే కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అనమాట. సుప్రీంకోర్టు కూడా ఈ అడాప్షన్ వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కమ్మా కమ్యూనిటీలో 15 ఏళ్ళు నిండిన పర్సన్ కూడా అడాప్ట్ చేసుకుంటారు అనే దాని మీద ఎవిడెన్స్ సేకరించినప్పుడు అవి నిజమే అని ప్రూఫ్ అవ్వడం జరిగింది అనమాట. సో సుప్రీంకోర్టు ఈ కేసులో లేట్ అన్నా సీతారామయ్య గారి అడాప్షన్ లీగల్ అండ్ వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. ఇక పర్సన్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చేటట్టయితే అడాప్టెడ్ పర్సన్ ఏ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదండి. పూర్వం అయితే ఓల్డ్ లా ప్రకారం అయితే ఏ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళే తీసుకోవాలంటే బ్రాహ్మణ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగేది, అలాగే క్షత్రియుల పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు ఆ రూల్ లేదు. కావాలంటే బ్రాహ్మణులు క్షత్రియుని ఈవెన్ శూద్ర పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకోవచ్చు ఎవరిష్టం ప్రకారంగా వాళ్ళు. అలాగే ఉపనయనం అయిపోయిన అబ్బాయినైనా సరే అడాప్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లము లేదు. పూర్వం అయితే ఉపనయనం జరిగిన తర్వాత ఆ అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడానికి శాస్త్రాలు ఒప్పుకునేవి కాదు. కానీ ఇప్పుడు 45 లాస్ వచ్చిన తర్వాత ఈవెన్ ఉపనయనం అయిపోయిన అబ్బాయిని కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఏజ్ లిమిట్ అనేది పెట్టడం జరిగింది, 15 ఇయర్స్ నిండకుండా ఉండాలి ఆ అబ్బాయికి. అలాగే ఒక ఆర్ఫన్ ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. పూర్వం అయితే అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి శాస్త్రం ఒప్పుకునేది కాదు, కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కావాలంటే అనాథ పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకోవచ్చు.
కానీ ఇలిజిటిమేట్ సన్ విషయానికి వచ్చేసరికి తల్లి మాత్రమే అడాప్షన్ ఇవ్వడానికి అర్హత కలిగి ఉంటారు అన్నమాట. ఇక సెక్షన్ 11 అదర్ కండిషన్స్ ఫర్ వ్యాలిడ్ అడాప్షన్స్ గురించి చెప్తుంది. దీని ప్రకారం ఏంటంటే ఫాదర్ గాని మదర్ గాని అడాప్ట్ చేసుకోబోయేది ఒక అబ్బాయి అయితే అడాప్ట్ చేసుకునే టైంకి వాళ్ళకి కొడుకు గాని కొడుకు గాని బ్రతికి ఉండకూడదు. ఇక్కడ సన్ గాని సన్ గాని ఎవరైతే అంటున్నామో వాళ్ళు యాజ్ పర్ ది లెజిటిమేట్ బ్లడ్ రిలేషన్ ద్వారా పుట్టిన వాళ్ళే ఉండొచ్చు, లేదా అడాప్షన్ చేసుకున్న ద్వారా పుట్టిన వాళ్ళైనా ఉండొచ్చు. అదే విధంగా అడాప్ట్ చేసుకోబోయేది ఒక అమ్మాయిని అయితే అడాప్ట్ చేసుకునే టైంకి ఆల్రెడీ వాళ్ళకు సొంత కూతురు ఉండి ఉండకూడదు, లేదా కొడుకు కూతురు ఉండి ఉండకూడదు. అంటే అడాప్షన్ చేసే టైంకి లివింగ్ అయి ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఇందులో కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. డాటర్ కానివ్వండి, సన్స్ డాటర్ కానివ్వండి, వాళ్ళు లెజిటిమేట్ బ్లడ్ రిలేషన్ ద్వారా పుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా అడాప్షన్ ద్వారా అడాప్ట్ చేసుకున్న వాళ్ళైనా అయి ఉండొచ్చు. వాళ్ళు లివింగ్ అయి ఉండగా వేరే అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడానికి కుదరదు అనమాట. ఇక్కడ లెజిటిమేట్ బ్లడ్ రిలేషన్షిప్ అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే వాళ్ళకి ఇలిజిటిమేట్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, వాళ్ళు కావాలంటే ఇలిజిటిమేట్ చిల్డ్రన్ అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ లెజిటిమేట్ చైల్డ్ ఉన్నప్పుడు చేసుకోవడానికి ఉండదు అనమాట. అంతేకాకుండా ఒక మేల్ పర్సన్ ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకోవాలనుకునేటట్టయితే ఆ అమ్మాయి వయసు ఇతని వయసుకి 21 ఏళ్ళు చిన్నదై ఉండాలి. అలాగే ఒక ఫీమేల్ పర్సన్ కనుక ఒక అబ్బాయిని కనుక అడాప్ట్ చేసుకోవాలనుకునేటట్టయితే ఆ అడాప్టెడ్ చైల్డ్ యొక్క వయసు ఆ అమ్మాయి కన్నా 21 ఏళ్ళు చిన్నవాడై ఉండాలి. కానీ ఒక మేల్ పర్సన్ ఇంకొక మేల్ పర్సన్ అడాప్ట్ చేసుకున్నా, లేదా ఒక ఫీమేల్ పర్సన్ ఇంకొక ఫీమేల్ పర్సన్ అడాప్ట్ చేసుకునేటప్పుడు ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఇంకొక కండిషన్ ఏంటంటే ద సేమ్ చైల్డ్ మే నాట్ బి అడాప్టెడ్ సైమల్టేనియస్లీ బై 2 or more persons. అంటే దీని ప్రకారం ఒక పర్సన్ నే అడాప్ట్ చేసుకోవాలి. ఒక పర్సన్ ని 2-3 గానీ అంతకు మించి వ్యక్తులు గానీ అడాప్ట్ చేసుకోవడానికి లేదు. అంతేకాకుండా అడాప్టెడ్ చైల్డ్ కి సంబంధించి అడాప్షన్ అనేది యాక్చువల్ గా గివెన్ అండ్ టేకెన్ పద్ధతిలో, అంటే బర్త్ ఫ్యామిలీ నుంచి అడాప్షన్ చేసుకోబోతున్న ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవడం జరగాలి. ఈ అడాప్షన్ కి దత్తహోమం అనేది ఇంపార్టెంట్ ఏం కాదండి, అది ఎసెన్షియల్ కండిషన్ ఏమీ కాదు. దత్తహోమం జరిగినా జరగకపోయినా ఈ చాప్టర్ లో చెప్పుకున్న కండిషన్స్ అన్ని అప్లై అయ్యేటట్టయితే ఆ అడాప్షన్ వ్యాలిడ్. ఇక తర్వాత సెక్షన్ 12 ఎఫెక్ట్ ఆఫ్ అడాప్షన్. దీని ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే అడాప్షన్ జరిగిందో తన బర్త్ ఫ్యామిలీ నుండి అన్ని టైస్ తెగిపోతాయి. ఎప్పుడైతే అడాప్షన్ జరిగిందో ఆ డేట్ నుండి ఎవరైతే అడాప్షన్ చేసుకున్నారో ఆ తల్లిదండ్రుల బిడ్డగానే ఈ అబ్బాయిని భావించడం జరుగుతుంది అన్నమాట. కానీ ఈ అడాప్టెడ్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో తన అడాప్షన్ జరగక ముందు తన బర్త్ ఫ్యామిలీలో ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదు, అంటే సెకండరీ రిలేషన్స్ కానివ్వండి, ప్రొబేటెడ్ డిగ్రీ రిలేషన్స్ కానివ్వండి, ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదో అడాప్షన్ అయ్యి వేరే ఇంటికి వెళ్ళిపోయినా సరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఉండదు. అంటే బర్త్ ఫ్యామిలీ నుంచి లీగల్ గా అన్ని టైస్ తెగిపోయినప్పటికీ కూడా బయాలజికల్ టైస్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే కొనసాగుతాయి అన్నమాట. అలాగే అడాప్షన్ అవ్వక ముందు ఆ అబ్బాయి పేరున ఏమైనా ప్రాపర్టీ వెస్ట్ అయి ఉందనుకోండి, అడాప్షన్ అయిన తర్వాత కూడా ఆ ప్రాపర్టీ ఆ అబ్బాయికే చెందుతుంది. అలాగే అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీలో ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకోక ముందు ఆల్రెడీ ప్రాపర్టీని ఎవరి పేరు మీద వెస్ట్ చేసి ఉండేటట్టయితే ఈయన అడాప్షన్ అయిన తర్వాత ఈ చైల్డ్ వచ్చిన తర్వాత ఈ చైల్డ్ కి ఆ వెస్ట్ అయిన ఉన్న ప్రాపర్టీలో ఎటువంటి భాగము రాదు. అంటే వేరే వాళ్ళకి వెస్ట్ అయి ఉన్న ప్రాపర్టీని డైవర్స్ చేయడానికి అడాప్టివ్ చైల్డ్ కి రైట్ ఉండదు. ఈ సెక్షన్ ని ఒక ఎగ్జాంపుల్ త్రూ నేర్చుకుందామండి. ఏ బి అనే భార్యాభర్తలకి పి క్యూ అనే అబ్బాయి అమ్మాయి ఉన్నారండి. ఇక్కడ పి అనే అబ్బాయిని XY భార్యాభర్తలకి అడాప్షన్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ జెడ్ అనే అమ్మాయి ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అడాప్షన్ జరిగిందో పికి ఏబి ఫ్యామిలీ నుంచి ఉన్న ఆల్ టైస్ తెగిపోతాయి. అక్కడి నుండి XY యొక్క కొడుకుగా వాళ్ళ ఫ్యామిలీలో అన్ని రిలేషన్స్ ఏర్పడతాయి. కానీ పికి అడాప్షన్ అవ్వక ముందు తన బర్త్ ఫ్యామిలీలో ఏవైతే సపిండా రిలేషన్షిప్
ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ మధ్య మ్యారేజ్ నాట్ అలౌడ్ అయితే ఏదైతే ఉన్నాయో, అడాప్షన్ అయిపోయి వేరే ఫ్యామిలీకి XY ఫ్యామిలీకి వెళ్ళిపోయినా సరే పిండ రిలేషన్స్ అన్ని ఇలాగే కొనసాగడం జరుగుతుంది. అంటే లీగల్ గా వాళ్ళ ఫ్యామిలీ మధ్య టైస్ తెగిపోయినప్పటికీ కూడా బయాలజికల్ టైస్ అలాగే కొనసాగుతాయి అన్నమాట. అలాగే అడాప్షన్ ఇవ్వకముందు పీకి ఈ బర్త్ ఫ్యామిలీలో పీకి సంబంధించి ఏమైనా ప్రాపర్టీ ముందుగానే వెస్ట్ అయి ఉందనుకోండి, పీని XY ఫ్యామిలీకి అడాప్షన్ ఇచ్చినంత మాత్రాన పీకి ఉన్న ప్రాపర్టీని వెనక్కి వదిలేయడం జరగదు. ఆ ప్రాపర్టీ పీకి మాత్రమే చెందుతుంది. అదే విధంగా XY ఫ్యామిలీలో ఆల్రెడీ జెడ్ కి ఈ అడాప్షన్ జరగక ముందే సమ్ ప్రాపర్టీని ఇచ్చారనుకోండి తల్లిదండ్రులు. అడాప్షన్ అయిన తర్వాత పి వచ్చి ఆ అమ్మాయి యొక్క ప్రాపర్టీ నుంచి తిను ఆ ప్రాపర్టీలో భాగం అడిగే రైట్ ఉండదన్నమాట. అంటే ఆల్రెడీ వెస్టెడ్ అయి ఉన్న ప్రాపర్టీని ఈ అబ్బాయి డైవర్ట్ చేయడానికి ఉండదు. అర్థమైంది కదండి. ఇక సెక్షన్ 13, రైట్ ఆఫ్ అడాప్టివ్ పేరెంట్స్ టు డిస్పోజ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. దీని ప్రకారం ఏంటంటే అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అడాప్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ ఇష్టానుసారంగా బై విల్ ద్వారా ఇంటర్ బైవర్స్ కి ట్రాన్స్ఫర్ చేసే రైట్ ఉంటుందన్నమాట. అంటే అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్రాపర్టీ ఆ అబ్బాయికే చెందుతుంది, వీళ్ళకి డిస్పోజ్ ఆఫ్ చేసే రైట్ లేదు అనడానికి లేదు. ఇక సెక్షన్ 14 ఏం చెప్తుందంటే డిటర్మినేషన్ ఆఫ్ అడాప్టివ్ మదర్ ఇన్ సర్టన్ కేసెస్. దీని ప్రకారం ఏంటంటే ఒక హిందూ మేల్ పర్సన్ అడాప్ట్ చేసుకునే టైంకి అతని యొక్క వైఫ్ బ్రతికి ఉంటే ఆమె ఆ చైల్డ్ యొక్క అడాప్టివ్ మదర్ అనబడుతుంది. అలాగే అతనికి ఒకరి నుంచి ఎక్కువ మంది వైఫ్స్ ఉండేటట్టయితే సీనియర్ మోస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె అడాప్టివ్ మదర్ అనబడతారు, మిగిలిన వైఫ్స్ అందరూ స్టెప్ మదర్ అనబడతారు అనమాట. ఒకవేళ బ్యాచులర్ గాని విడోవర్ గాని ఒక పర్సన్ ని అడాప్ట్ చేసుకునేటట్టయితే ఆయన సబ్సిక్వెంట్లీ పెళ్లి చేసుకునేటట్టయితే ఆ మ్యారేజ్ చేసుకున్న ఆమె ఆ చైల్డ్ కి స్టెప్ మదర్ అనబడతారే గానీ అడాప్టివ్ మదర్ అనబడరు. అలాగే ఎవరైనా ఒక విడో గాని లేకపోతే అన్మ్యారీడ్ ఉమెన్ గాని ఒక చైల్డ్ ని అడాప్ట్ చేసుకునేటట్టయితే ఆమె సబ్సిక్వెంట్ గా పెళ్లి చేసుకునేటట్టయితే ఆమె యొక్క హస్బెండ్ ఆ అడాప్టివ్ చైల్డ్ యొక్క స్టెప్ ఫాదర్ అనబడతారు అనమాట. ఇక నెక్స్ట్ సెక్షన్ 15, వ్యాలిడ్ అడాప్షన్ నాట్ టు బి క్యాన్సిల్డ్. దీని ప్రకారం ఏంటంటే ఒకసారి వ్యాలిడ్ అడాప్షన్ జరిగిన తర్వాత ఆ అడాప్షన్ ని క్యాన్సిల్ చేసే హక్కు ఫాదర్ కి గాని మదర్ కి గాని లేదా ఎనీ పర్సన్ గాని లేకపోతే ఈవెన్ ఆ చైల్డ్ కి గాని లేదు. అంటే నేను మళ్ళీ బర్త్ ఫ్యామిలీ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతాను అనడానికి కుదరదు అనమాట. నెక్స్ట్ సెక్షన్ 16 ఏమంటుందంటే ప్రిజంప్షన్ యాజ్ టు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు అడాప్షన్స్. దీని ప్రకారం ఏంటంటే అడాప్షన్ సంబంధించి ఏదైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ బోత్ పార్టీస్ సైన్ చేసినాయి అంటే అడాప్టివ్ పేరెంట్స్, అడాప్షన్ ఇచ్చిన పేరెంట్స్, అడాప్షన్ తీసుకున్న పేరెంట్స్ సైన్ చేసినవి ఏమన్నా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటట్టయితే అది డిస్ప్రూవ్ అయ్యే వరకు కోర్టు ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రకారం ఆ అడాప్షన్ వ్యాలిడ్ అని నమ్ముతుంది అనమాట. ఇక సెక్షన్ 17, ప్రొహిబిషన్ ఆఫ్ సర్టన్ పేమెంట్స్. దీని ప్రకారం ఏంటంటే చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవడానికి ఏమైనా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నా లేదా రిసీవ్ చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నా వాటిని ప్రొహిబిట్ చేయడం జరిగిందనమాట. అంటే చైల్డ్ ట్రాఫికింగ్ ని అరికట్టడం కోసం పెట్టిన ప్రావిజన్ అనమాట ఇది. ఎవరైతే ఈ ప్రావిజన్ ని కాంట్రవర్ట్ చేస్తారో వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష, ఫైన్ విధించడం జరుగుతుంది. ఈ సెక్షన్ సంబంధించి ఏమైనా ప్రాసిక్యూషన్ జరగాలంటే స్టేట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ద్వారా గానీ లేదా స్టేట్ గవర్నమెంట్ గానీ ముందుగా శాంక్షన్ ఇస్తేనే తప్ప ప్రాసిక్యూషన్ చేయడానికి లేదనమాట. సో అడాప్షన్ సంబంధించిన ప్రావిజన్స్ ఇవ్వండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సెక్షన్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక టిప్ చెప్తా అని చెప్పాను కదా. అదేంటంటే సెక్షన్ 6 మనకి రిక్వెస్ట్స్ ఆఫ్ వ్యాలిడ్ అడాప్షన్ గురించి చెప్తుంది. దాంట్లో మనకి 4 గ్రౌండ్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 6 క్లాస్ 1 ఏం చెప్తుంది? ద పర్సన్ అడాప్టింగ్ హ్యాస్ ద కెపాసిటీ అండ్ ఆల్సో ద రైట్ టు టేక్ ఇన్ అడాప్షన్. అంటే అడాప్షన్ తీసుకోవాలంటే తీసుకోబోయే పర్సన్ కి ఏమైనా కెపాసిటీ ఉండాలని చెప్తుంది. సో ఈ కెపాసిటీని దేంట్లో డీల్ చేశారు? సెక్షన్ 7 and 8 లో. సెక్షన్ 7 కెపాసిటీ ఆఫ్ మేల్ హిందూ గురించి మాట్లాడేటైతే సెక్షన్ 8 కెపాసిటీ ఆఫ్ ఫీమేల్ హిందూ గురించి మాట్లాడుతుంది. ఇక సెక్షన్ 6 క్లాస్ 2 ఏం చెప్తుంది? ద పర్సన్ గివింగ్ ఇన్ అడాప్షన్ హ్యాస్ ద కెపాసిటీ టు డూ సో.
అంటే అడాప్షన్ కి ఇవ్వబోయే పర్సన్ యొక్క కేపబిలిటీస్ గురించి మాట్లాడుతుంది. ఇది దేంట్లో ఉంది? సెక్షన్ 9 లో ఉంది. పర్సన్స్ కేపబుల్ ఆఫ్ గివింగ్ ఇన్ అడాప్షన్ గురించి చెప్పడం జరిగింది దాంట్లో. సెక్షన్ 6 క్లాస్ 3 ఏం చెప్తుంది? ద పర్సన్ అడాప్టెడ్ అండ్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ టేకెన్ ఇన్ అడాప్షన్. అంటే ఏ చైల్డ్ అయితే అడాప్ట్ చేసుకోబోతున్నారో ఆ చైల్డ్ కి ఉండాల్సిన కేపబిలిటీస్ ఏంటి? దీన్ని మనకి సెక్షన్ 10 లో పర్సన్స్ హూ మే బి అడాప్టెడ్ లో చెప్పడం జరిగింది. ఇక సెక్షన్ 6 క్లాస్ 4 ఏం చెప్తుందంటే ద అడాప్షన్ ఈజ్ మేడ్ ఇన్ కంప్లయన్స్ విత్ ది అదర్ కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఏంటి అదర్ కండిషన్స్? సెక్షన్ 11 లో చెప్పబడిన అదర్ కండిషన్స్ ఫర్ ఏ వ్యాలిడ్ అడాప్షన్. సో మీరు సెక్షన్ 6 బాగా చదివేటట్టయితే మిగతా సెక్షన్ 7, 8, 9, 10, 11 ఒకే ఆర్డర్ లో అలైన్ చేసి ఉన్నాయన్నమాట. మీకు ఈజీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 by 1 గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి and hit the bell icon for more interesting videos. Stay tuned. Namaste.